నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి ఒక ఎమోషనల్ ట్రామాలో ఉంటారు. మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి లేదా ఏదైనా మనీ లావాదేవీలకి సంబంధించి ఇలాంటి విషయాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. ఒక ఎమోషనల్ ట్రామాను అనుభవిస్తూ ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్, అంటే మేబీ అప్పులు ఎక్కువైనాయని చెప్పో లేకపోతే రిలేషన్షిప్ బాగాలేదనో చెప్పి, అంటే ఎలా అంటే ఇంటెన్షనల్గా కొంతమంది మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని నుంచి బయటపడలేని సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీక్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. అలాగే ఎవరైనా సరే క్రానిక్ డిసీజెస్తో ఇబ్బంది పడుతుంటే కనుక, అంటే చాలామందికి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, సర్వైకల్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, తరచుగా తలనొప్పులు రానివ్వండి, షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, ఇలా కొంతమంది క్రానిక్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అంటే మీకు బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ మీద, లెగ్స్ మీద కానివ్వండి, బ్యాక్ బోన్ మీద కానివ్వండి, కొన్ని ఎఫెక్ట్స్ పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే కొద్ది రోజులు రెస్ట్ అంటారు కదా, ఒక 2-3 months బెడ్ రెస్ట్ అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్ని పనులు ఒక్కటేసారి ప్లాన్ చేసుకోవడం కాకుండా, అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, శుభకార్యాలకు సంబంధించి షాపింగ్, అదే అప్పుడే ఇంకొక వస్తువులు కొనాలనుకున్నప్పుడు, లేదా ఇంకెక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు అన్నీ ఒకే మంత్లో ప్లాన్ చేసుకోవడం లేదా ఒకే వీక్లో ప్లాన్ చేసుకోవడం కొంచెం ఫినాన్షియల్గా బర్డెన్ అనిపిస్తుంది ఖర్చులు పెరిగేసరికి. అది కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీరుంటున్న ఇంటి నుంచి కానివ్వండి, మీరుంటున్న ప్రదేశం నుంచి కానివ్వండి, స్టేట్ నుంచి కానివ్వండి, కంట్రీ నుంచి కానివ్వండి, ఖచ్చితంగా వేరే ప్లేస్కి, వేరే కంట్రీకో, వేరే స్టేట్కో, లేకపోతే వేరే ఏరియాకో, లేకపోతే వేరే ఇంటికో షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఎమోషనల్ బాండింగ్ని కట్ చేసుకోవడానికి, మరీ ముఖ్యంగా ఆ ప్లేస్తో ఉన్న అనుబంధం కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఏదైనా సరే తరచుగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం వల్ల కొంతమంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మేబీ ప్లేస్ మారితే మనలో ఏమైనా చేంజెస్ రావచ్చు కదా అని చెప్పి కొంతమందికి నార్మల్గానే ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, లేకపోతే ఉద్యోగ పరంగా, లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా వేరే ప్లేస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ రిలేషన్షిప్లో మాత్రం విపరీతమైన స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. మీరు మీ పార్ట్నర్తో ఇంకా కలిసి ఉండాలా, లేకపోతే కలిసి ఉండాలా వద్దా అనే డైలమాలో చాలామంది ఉంటారు. కొన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా సిచ్యువేషన్స్లో చాలామంది మిమ్మల్ని ఇరికించినట్టు మీరు ఇరుక్కుపోయి బయటికి రాలేని సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. అలాంటి విషయాల్లో దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇంట్లో చాలా సందడి వాతావరణం నెలకొంటుంది. చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి కలుసుకునే టైం అని చెప్పచ్చు. ఈ వీక్ అంతా కూడా కొన్ని అకేషన్స్కి అటెండ్ అవ్వడం కానివ్వండి, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం కానివ్వండి, ఇలాంటి పనుల్లో, లేకపోతే గెట్ టుగెదర్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, సెలబ్రేషన్స్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, ఇలాంటి ఈ వీక్ అంతా కూడా ఒక సెలబ్రేషన్స్కి సంబంధించి, ఒక ఏదైనా మంచి పనులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ విషయాల్లో కానివ్వండి, లవ్ మ్యారేజ్ విషయాల్లో కానివ్వండి మంచి పురోగతి అయితే కనిపిస్తుంది. ఈ మంత్లో దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకోవడం, లేకపోతే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడం కానివ్వండి చేస్తారు. అలాగే గృహంలో కొన్ని శుభకార్యాలు ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి స్పిరిచువాలిటీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానికి సంబంధించిన కోర్సులు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, బుక్ రిఫరెన్సెస్ కానివ్వండి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంతోజియాస్టిక్గా తెలుసుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి చాలా
తెలుసుకోగలుగుతారు, నేర్చుకుంటారు. స్పిరిచువాలిటీకి సంబంధించిన గురువులు, హై వైబ్రేషన్ కలిగిన గురువుల్ని కలిసే ప్రయత్నంలో కూడా కొన్ని ట్రావెల్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇకపోతే బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసొస్తుందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఓన్ బిజినెస్ చేసే వాళ్ళకి, పార్ట్నర్‌షిప్‌లో కాకుండా ఓన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా కలిసొచ్చే టైం అని చెప్పచ్చు. సేల్స్ పెరుగుతాయి, కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలుగుతారు, జనాకర్షణ, ధనాకర్షణ అంతా కూడా చాలా బావుంది. ఆల్ ది బెస్ట్.